ఈసారి కార్తీక సోమవారం రోజే కార్తీక పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. కార్తీక పూర్ణిమ రోజు అందరూ ఉపవాసం చేస్తారు. మరి ఆ ఉపవాసం ఎలా చేయాలి? ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా? ఉపవాసం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం ఎక్కువ వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్లు వేసుకోవలసిన వారు, బీపీ షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు. అలాగే ఆకలికి ఆగలేని వారు కూడా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఇలాంటి వారు ఉపవాసం ఉండి ఎప్పుడు ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం అయిపోతుందా అని బాధపడుతూ ఉండకూడదు. ఉపవాసం ఉండలేని వారు చక్కగా పాలు, పండ్లు లేదా టిఫిన్ లాంటివి చేసి శివుణ్ణి పూజించండి. ఇలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేసుకుంటే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేకాని బాధపడిపోతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు, నీరసంగా ఉంది అని బాధపడుతూ పూజ చేస్తే అది శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. ఆడవాళ్ళు ఇంట్లో చాలా పనులను చేసుకోవాలి. ఉపవాసం ఉండి వారు పనులు చేయలేరు. కాబట్టి అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చు. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఉపవాసం చేయలేని వారు చక్కగా పాలు, పండ్లు, టిఫిన్ తినండి. అవి కూడా చాలకపోతే చక్కగా భోజనమే చేసేయండి. అలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేయండి. ఈ విధంగా ఆనందంగా పూజ చేస్తే ఉపవాసం ఉన్న దానికన్నా 1000 రెట్ల అధిక ఫలితం లభిస్తుంది. అంతేగాని బాధపడిపోతూ ఈ పూజ ఎప్పుడవుతుంది, మేము ఎప్పుడు భోజనం చేయాలి అంటూ ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం రాదు. ఈ విషయాన్ని గమనించి శక్తి కలిగిన వారు లేదా ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం ఉండండి. శక్తి లేనివారు పండ్లు, పాలు, పలహారాలు ఏది కావాలంటే అది తిని భక్తిగా దేవుడిపై మనసును లగ్నం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపము, దీపము, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుందనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అలాగే జ్వాలా తోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూత, ప్రేత, పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమి కీటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి పైన అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి శివ పార్వతులను పల్లకిలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఓ కారణం ఉంది. యమలోకంలోనికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వర్ను ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అనగా జ్వాలా తోరణం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆ వ్యక్తికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ శివా, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అది ఉన్న చోట భూత, ప్రేత, ఉగ్ర భూతాలు ఇంటిలోనికి రావని విశ్వాసం. Thank you for watching our video. Please do subscribe and like the video.